437వ నామం కోమలాకారాయై నమః. కోమలం అంటే తెలుసు కదా, కోమల అంటే సుకుమారమైన లేదా మృదులమైన, ఆకార అంటే స్వరూపము కలది. కోమలమైన అంటే సుకుమారమైన, నాజూకైన అర్థాలతో పాటు సూక్ష్మమైన అర్థం కూడా చెప్పుకోవాలి. అందరిలోనూ ఉండే అమ్మవారు సూక్ష్మంగానే ఉంటుంది. తామర కాడలోని సన్నని పోగులాగా, అంటే చిన్న ఫైబర్ లాగా, ఒక దారంలాగా వస్తుంది చూడు, లాగా సుషుమ్నా నాడిలో ఉండే కుండలిని శక్తే మనలోని అమ్మవారి యొక్క సూక్ష్మ రూపం. ఆ సూక్ష్మత్వాన్ని, సుకుమారత్వాన్ని మంత్రపుష్పంలో విద్యుల్లేఖేవ భాస్వర అన్నారు. అంటే మెరుపు తీగ సొగసుతో ప్రకాశించున్నది అని అర్థం. ఆ మెరుపు తీగ ఆకారం ఎంత సుకుమారంగా వన్నెలు చిన్నలు వెదజల్లుతూ ఉంటుందో చూసిన వాళ్ళకి తెలుస్తుంది. సుకుమారమైన స్వరూపము గలది అని ఈ నామానికి అర్థం. 438వ నామం కురుకుల్లాయై నమః. కురుకుల్లా అనేది అసలు సంస్కృత పదం కాదు, ఏదో ఒక ప్రత్యేక సమయంలో వాడబడే ఒక రహస్య పదం. ఈ పదం యొక్క అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించడం కంటే కూడా ధ్యానం చేసి అర్థాన్ని సిద్ధింపజేసుకోవడమే ఉత్తమం అంటున్నారు. సుషుమ్నా మార్గాన్ని ఈ నామం సూచించే రహస్యార్థంగా కొందరు చెప్తారు. వేదంలో కపాలములు అని ఇలాంటివే ఉంటాయిట. అధర్వణ వేదంలో జర్భరి పదం ఇలాంటిదే. కేవలం శబ్దం చేత మాత్రమే అర్థం చేసుకోవాలి ఇలాంటి పదాలను. అంటే మనం అప్పుడప్పుడు ఉచ్చరించే ఛ, ఊ, ఆ, ఛ, ఛ, చ లాంటి పదాల వంటిదిగా ఈ కురుకుల్లా పదాన్ని కూడా అర్థం చేసుకోవాలి. 439వ నామం కులేశ్వరి అయి నమః. అంటే కుల మార్గమునకు ఈశ్వరి, అన్ని రకాల జీవరాశుల ఉత్పత్తికి మూలమైనది, అన్ని కుల వృత్తులకు మూలశక్తి స్వరూపిణి అని ఈ నామాన్ని అర్థం చేసుకోవాలి. కుల పదాన్ని, కులము, సముదాయం అనే పదాలకు సంబంధించినగా అర్థం తీసుకుంటే ప్రపంచంలోని అన్ని రకాల జీవరాశుల సముదాయానికి ఈశ్వరి అని అర్థం. అన్ని కులములకు మూలమైనది అని, అన్ని కుల వృత్తులకు మూలమైన శక్తి స్వరూపిణి అని చెప్పుకోవాలి. కుల అంటే కుల మార్గానికి సంబంధించిందిగా తీసుకుంటే వెన్నెముక్కలోని కుల మార్గానికి అంటే సుషుమ్నా నాడీ మార్గాన్ని నడిపించే శక్తి స్వరూపిణి అని అర్థం చెప్పుకోవాలి. 440 నామం కులకుండాలయాయై నమః. కులకుండ అంటే కులకుండమును, ఆలయ అంటే నిలయముగా గలది. అంటే కులకుండమును తన నిలయముగా కలిగినది అని అర్థం. మూలాధారం నుండి సహస్రారం దాకా ఉండే సుషుమ్నా మార్గాన్ని కులమార్గమని, కులకుండమని అంటారు. ఈ మార్గం గుండానే పైకి క్రిందకు నిరంతరం అమ్మవారు చరిస్తూ, నిలుస్తూ, ఆరోహిస్తూ, అవరోహిస్తూ ఉంటుంది. అమ్మవారు మనలో ఎక్కువగా వసించే స్థానం ఈ కులకుండం. అందుకని ఈ స్థానం అమ్మవారికి ఆలయము అన్నారు. మూలాధార, స్వాధిష్టాన, మణిపూర చక్రాలకు సంబంధించిన ఒక కుండాన్ని ఊహిస్తే దాన్ని కులకుండం అని చెప్పే పద్ధతి కూడా ఉంది. కులకుండమును తన నిలయముగా కలది.